ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సత్యాతి సత్యమైన వారిని, చైతన్య స్వరూపాన్ని, త్రికాలదర్శి ఆత్మను, ప్రకృతి మధ్యస్థానంలో మెరిసే ఒక శాంతి స్వరూపాన్ని ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియాతి ప్రియమైన పరమాత్మ, సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 11/5/2024. బాబాయ్ చెహటి, మధురమైన పిల్లలు, ఇప్పుడు మనకి ఎవరు లభించారు? పరమాత్మ లభించారు. వారిని భగవంతుడు, తండ్రి, శివ్ బాబా, అల్లా, శ్రేష్టాకారి అంటారు. సో ఇప్పుడు మనకి అల్లా లభించారు. కావున మనం వారిగా, అల్లాకి సంబంధించిన వారిగా అవ్వాలి. అంటే అల్లా ఎవరు? పరమాత్మ. ఎలా ఉంటారు? సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటారు, నిరాకారుడు. నేను వారికి చెందిన వారిగా అవ్వడం అంటే నేను ఆత్మ కూడా నిరాకారిగా, అంటే ఒక ఆత్మాభిమాని, ఒక సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేయాలి. దేహం భావించడం అంటేనే తలకిందలుగా అవ్వడం. ఆత్మ అని భావించడం అంటేనే ఉన్నతంగా వెళ్ళడం. నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను చెక్ చేసుకోవాలి. ప్రశ్న: ఏ ఒక్క విషయాన్ని అర్థం చేసుకునేవారు అనంతమైన వైరాగ్యులుగా అవ్వగలరు? ఏ ఒక్క విషయాన్ని క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి? ఇదొక పాత ప్రపంచం. ఇది ఎలా అయిపోయింది? దీని మీద ఏదైనా హోప్ ఉందా? ఈ ప్రపంచం ఈ విధంగా తయారవుతుంది, ప్రపంచంలో ఇంత ఎసెన్స్ ఉందని. సో హోప్లెస్ గా అయిపోయింది, నిరాశావంచంగా అయిపోయింది. ఇది ఇప్పుడు ఎలా ఉంది? శ్మశాన వాటికగా ఉంది. అంటే ఎక్కడ చూసినా దుఃఖమే దుఃఖం, ఎక్కడ చూసినా మనకి ఎలాంటి ఎసెన్స్, సారం లేని ప్రపంచంగా అయిపోయింది. ఈ ప్రపంచం అన్ని చోట్ల చూస్తే తమో ప్రధానతే కనిపిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నట్టయితే అనంతమైన వైరాగ్యాత్మగా అవ్వగలం. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అనేది మనకి తెలుసు. మరి ఇది ఒక రుద్ర జ్ఞాన యజ్ఞం. ఈ యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అవ్వాల్సిందే. పరమాత్మ ఒక కొత్త సృష్టిని స్థాపన చేస్తారు. సో నేను ఆత్మ అనంతమైన వైరాగిగా అవ్వాలి. నా ఆత్మ యొక్క ప్రతి సంబంధాన్ని పరమాత్మతో జోడించినట్టయితే ఈ శ్మశాన వాటిక నుంచి నా హృదయం తొలగిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకుందాం. పరమాత్మైన తండ్రి వచ్చారు శాంతి అనే ధర్మాన్ని స్థాపన చేయడానికి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? పరమాత్మ శాంతి ధామం నుంచి వచ్చారు. అతనికి మనకి డిఫరెన్స్ ఏంటి? అతను పునర్జన్మల్లోకి రారు, మనం పునర్జన్మల్లోకి వస్తాం. అతనికి శరీరం లేదు, కానీ నాకు శరీరం ఉంది. అతను ఒక శరీరాన్ని ఆధారం తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. శరీరం ఆధారం తీసుకోవచ్చి ఈ జ్ఞానం వినిపించాలంటే దీనికోసం ఒక జంతువు శరీరం తీసుకోరు, ఒక ఆత్మ శరీరాన్ని తీసుకుంటారు. ఏ ఆత్మ శరీరాన్ని తీసుకున్నారు? ఏ ఆత్మ అయితే అన్ని జన్మలు అంతిమంలో ఒక వృద్ధ మానవ అవస్థలో ఉందో దాదా లేఖరాజ్ వారి శరీరాన్ని ఆధారం తీసుకున్నారు. ఇవి చాలా
విచిత్రమైన విషయాలు ఎంతగానో అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా ఏ విధంగా తయారవుతుంది, ఈ విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాలి. నేను ఆత్మ అసలు ఎలా ఉండేవారిని, నేను ఎలా తయారవుతున్నాను, ఎలా ఇప్పుడు అవ్వబోతున్నాను అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇది మనం ఆఫీస్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా అనుక్షణం ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తూ, ఈ విషయాలను ఎంతో విచార సాగరం మంథనం చేస్తూ రివైజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచంలో దుఃఖమే దుఃఖముంది. ఇలాంటి ప్రపంచాన్ని సుఖంగా తయారు చేయడానికి పరమాత్మ వచ్చారంటే, వారి మార్గంలో మనం అసలు ఎంత వరకు నడుస్తున్నాము అనేది చెక్ చేసుకోవాలి. సో బాబా ఇదే దారిలో చెప్పారు. ఏ విధంగా తండ్రి డైరెక్ట్‌గా ఆత్మలతో మాట్లాడతారో, అలాగే నేను కూడా స్వయం ఆత్మ అని భావించే నిశ్చయాన్ని చేసుకోవాలి. ఇదొక శ్మశాన వాటిక లాంటిది. ఈ ప్రపంచంలో ఏ సారం లేదు. దీని మీద ఇప్పుడు మమకారాన్ని తొలగించాలి. ఎలాంటి సంస్కారాలు ధారణ చేయాలంటే, ఇక నేను చేసే ఆ పనుల గురించి నేనెప్పుడు పశ్చాత్తాప పడకూడదు. నేనెందుకిలా చేశాను? అరే! ఇలా చేయకుండా ఉండాల్సిందే అనే రిపెంటెన్స్ అనేది ఉండకూడదు. అలాంటి శ్రేష్టమైన పనులే చేయగలగాలి. ఒక్కసారి మన పనులు చూసుకుందాం. మనకి నచ్చని పనులు ఎన్ని చేస్తున్నాం? మనని డిస్టర్బ్ చేసే పనులు ఎన్ని చేస్తున్నాం? ఇతరుల్ని హర్ట్ చేసే పనులు నేను ఎన్ని చేస్తున్నాను రోజంతా అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా తండ్రి డ్రామా అనే విషయంలో స్థిరంగా ఉన్న కారణంగా ఎవరిపైన దోషం మోపరు. నిందించే అవసరం కూడా ఉండదు. మీరు కూడా తండ్రి సమానంగా ఈ డ్రామాలో ఎవరి దోషం లేదు. ఎలా అయితే ఫిక్స్ అయిందో అలాగే తయారవుతుంది. డ్రామా చాలా అక్యురేట్ గా నడుస్తుంది. డ్రామా మీద మనం ఎంతగానో నిశ్చయం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వరదానంలో ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు ప్రాప్తి చేసుకునే శ్రమ నుంచి ముక్తుల భవ. అంటే ఎవరైతే వరదాతకు పిల్లలుగా ఉన్నారో వారు ప్రతి అడుగులో వరదాత నుంచి వరదానాలే తీసుకుంటారు. అరే పరమాత్మ వరదానం ప్రతి అడుగులో తీసుకున్నట్టయితే ఎంత శ్రేష్టమైన ప్రాప్తులు నాకు లభిస్తాయి. దీన్నే ఒక వరదాని జీవితం అని అంటారు. పరమాత్మ వరదానాలతో నేను ఆత్మ ఒక అధికారి ఆత్మగా అవుతాను. నా దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధం ద్వారా వరదానాలే వరదానాలను ప్రాప్తి చేయిస్తాను. నేనొక వరదాని ఆత్మను. ఐ యామ్ అ బ్లెస్డ్ సోల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్లోగన్: సమయం యొక్క వేగం అనుసారంగా పురుషార్థం యొక్క వేగపు తీవ్ర గతిని పెంచడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు మురళిలో బాబా డ్రామా మీద చాలా ఫోకస్ చేశారు. డ్రామా ఈజ్ అక్యురేట్, నథింగ్ న్యూ, నథింగ్ కెన్ బి చేంజ్డ్ అని. నేను కూడా అదే విధంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. డ్రామా మీద కంప్లీట్ నిశ్చయం అనేది పెడతాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని, నిశ్చయ బుద్ధి ఆత్మను, నిరాకారి ఆత్మను, నిర్వికారి ఆత్మను, నిరహంకారి ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను ఈ సృష్టి జ్ఞానాన్ని తెలుసుకున్న చక్రవర్తిని, సత్యమైన వారిని, అనుక్షణం పరమాత్మ శ్రీమతం పైన నడిచే ఒక శ్రేష్టాకారిని. నేను ఆత్మ వరదాని స్వరూపాన్ని, పరమాత్మ వరదానాన్ని నా దృష్టి ద్వారా, నా మాటల ద్వారా, నా కర్మల ద్వారా
అందరికీ ప్రత్యక్షం చేసే ఒక ప్రత్యక్షతా స్వరూపాన్ని బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు బాబా. నా జీవితాన్ని ఇంత ఉన్నతంగా, శ్రేష్టంగా తయారు చేస్తున్నారే. సదా మీ స్మృతిలో ఉంటూ అనుక్షణం ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునే పాత్రధారిగా అవ్వగలను. I, the soul, a divine personality, I experience a complete divinity from the Supreme Father. Divinity radiates from me into this world. Every soul, whoever in my connectivity, experience the same divinity. Divinity is such a beautiful thing, creates miracle in everyone's life. I, the soul, experience one such miracle and be a God's child all the time. Hey, Father, thank you so much for showing me the path of drama. I experience the divinity of drama. I accept drama and work accordingly. I am the God's favorite child, running closely in the vicinity of the Supreme Father, and be a detached observer and be his serviceable child and always experience his vibrations all the time. Today, I'm going to begin a new day, a day filled with complete realization of soul consciousness, the complete realization of world drama wheel, and experience my own divine stage with a realization of soul consciousness. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread such power to every part of this body and be a divine being all the time. Om Shanti.